నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మల్లికార్జున స్వామి యొక్క పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి సోదరుడు శాసనసభ్యులు చైతన్య కుమార్ రెడ్డి గారు పిలిచినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం. 2 సంవత్సరాల కాలం ఈ పాలకవర్గం ఆలయ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరడం కూడా జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ వారికి సూచించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ద్వారా దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని దీని అభివృద్ధికి చేయండి అని చెప్పి వారిని కూడా కోరాను. ముఖ్యంగా ఈనాడు ఈ పొలతల ప్రాంతానికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఈ కొండలు, ప్రకృతి సౌందర్యం చూస్తే ఇది మరొక శ్రీశైల క్షేత్రం అవుతుందనేటువంటి విశ్వాసం నాకైతే ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి, భువనేశ్వరి మాత స్వయంభు క్షేత్రంగా ఒకే ప్రాంతంలో శక్తి స్వరూపిణి అయినటువంటి భువనేశ్వరి, అలాగే మల్లికార్జున స్వామి అక్కడ వెలిశారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీశైల క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ నేను మొదటిసారి వచ్చాను. ఈ ప్రాంతం గురించి ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ప్రకృతి, ఈ వాతావరణం, ఆలయం చూశాక నాకు అనిపిస్తుంది ఎంతో కాలం పట్టదు, తొందరలోనే ఇది కూడా శ్రీశైల క్షేత్రం అంత దివ్యక్షేత్రం అవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక రాజకీయపరమైనటువంటి ఆలోచనలు అయితే ఒకటి మాత్రం చెప్పగలను. ఇవాళ అనేక రకాలుగా ఈ కూటమి నాయకత్వాన్ని, మా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలను, నిందలు వేయాలను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొన్ని మీడియా కూడా, ఛానల్స్ కానీ పత్రికలు కానీ కొన్ని వాళ్ళకి సహకరిస్తున్నాయి. తప్పులేదు, వాస్తవం ఉంటే ఎవరైనా చెప్పండి. వాస్తవాలు కాని వాటిని కల్పనగా తీసుకొచ్చి అది ఒక స్టోరీల కింద పెట్టి దాని ద్వారా మరి ఇవాళ అధికార పార్టీని మనం తగ్గించాలనే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు వాడే మీడియా, మీరు వాడేటువంటి టెక్నాలజీ ఇవాళ సామాన్యమైనటువంటి కుటుంబంలో కూడా అదే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది విశ్లేషించుకునేటువంటి ఆలోచన శక్తి సామాన్య కుటుంబాల్లో కూడా ఉంది. కాబట్టి మనం ఏదో చూపించేస్తే, ఏదో ఒక నింద వేసేస్తే అదే నమ్ముతారు ప్రజలంటే కూడా అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఏవో రాజకీయ పార్టీలు ఎవరు చెప్తూ ఉంటారు, వాటన్నిటికీ కాదు, వాస్తవ రూపకాన్ని ఈ రాష్ట్రంలో జరిగే సంక్షేమ అభివృద్ధి, అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆధ్యాత్మికతను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని కూడా మీరు ఎక్కువగా చూపించండి. ఇవాళ మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి కట్టుబడండి. హిందూ మత సిద్ధాంతాలు, ఆచారాలని మీరందరూ కూడా పుణికిపుచ్చుకోండి. వేలాది ఆలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ సంప్రదాయాలకి కట్టుబడండి. ఇతర మతాలు అంటే ఉన్నాయి మతాలు, ఎవరి మతం వాళ్ళదే, తప్పేం లేదు. ఆ మతాలను కూడా గౌరవిద్దాం. ఆ గౌరవించేటప్పుడు ఒకరిని చులకన చేయడం అనేటువంటిది సరైనది కాదు. ఆ మతాలని గౌరవించే వాళ్ళని, పూజించే వాళ్ళని, వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఇది ఈ రాష్ట్రం, ఈ దేశం ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలించబడేటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది, ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి ఒకరిని కించపరుచుకోవడం అనేటువంటిది సరైనది కాదు. కాకుంటే ఎవరి మతం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళది. ఇవాళ భారత రాజ్యాంగం కూడా సనాతన ధర్మం అనే పదాలతోనే భారత రాజ్యాంగమే రచించబడ్డది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడడం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఆ బాధ్యతలే ఇవాళ మేము నిర్వహిస్తున్నాం.
అందరూ సహకరించండి అని మాత్రం నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.